హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరి అటుకులు ఉప్మా తయారు చేయ విధానంలోని మరి సింపుల్గా చెప్తున్నాను. చాలామంది అడుగుతున్నారండి, సింపుల్గా ఉండే వంటలు చెప్పండి. ఎందుకంటే మేము బ్యాచిలర్గా ఉన్నాం కదా, మాకు బయట తిండి పట్టడం లేదు, మాకు చాలా కడుపు నొప్పి వచ్చేస్తుంది, అన్ఈజీగా ఫీల్ అవుతున్నాము అని చెప్పి అంటున్నారు. మాకు డబ్బులుండి కూడా బయట కొనుక్కోవడానికి ఏం కాదు, కానీ బయట కొనుక్కోవడానికి మాకు ఇష్టం లేదు, అరగటం లేదని చెప్పి కూడా అంటున్నారండి. కాబట్టి నేను ఈ అటుకులు ఉప్మా తయారు చేయ విధానం సింపుల్గా చెప్తున్నాను వాళ్ళకే. ముఖ్యంగా ఏంటంటే అటుకులు అనేది ఎప్పుడు కూడాను ఒక గిన్నెలో వేసి కడిగి మరి దాన్ని పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే ఇది ఉప్మా టైప్ కాదు కదా, నీళ్ళేసి మరిగించి దాని తర్వాత వేయడం అనేది ఉప్మాకైతే అలా చేస్తాం. అటుకులకి ఏంటంటే ముందుగా మనం కడుక్కొని పక్కనే అది పిండి పక్కన పెట్టుకుంటాం. అయితే ఇది వండే ముందు కూడా మనం పెట్టుకోవాలి. ఆదికి ముందే మనం పెట్టుకుంటే ఉప్మాలాగా మెత్తగా అయిపోద్ది అనమాట ఈ అటుకులు. అలా కాకుండా పొడి పొడిగా మనకి రావాలి అని అనుకుంటే ఇప్పుడు చూడండి, ప్రాసెస్ ఏం కాదు, సింపుల్ అనమాట. ముందుగా ప్యాన్ పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకుంటాము. ఆయిల్లోని మరి మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ వేసుకొని బాగా వేగనివ్వాలండి. వేగనిచ్చిన తర్వాత అప్పుడు ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా కట్ చేసుకోవాలి. ఇది హ్యాండ్మేడ్ అనమాట. దాంట్లోని మనము కట్ చేసుకుంటే చాలా చిన్న పీసెస్ వస్తుంది కాబట్టి దాంట్లో నేను చేస్తున్నానండి. ఇదిగోండి, ఇప్పుడు కలుపుతున్నాను. ఇది ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేగేలోపు మనం ఇప్పుడు అటుకులు తీసుకొని మనం పక్కన పెట్టుకొని కడిగి పెట్టుకుంటాం అనమాట. ఎందుకంటే ఆదికి ముందు పెట్టుకుంటే చెప్పాను కదా, బాగా మెత్తగా జావలాగా అయిపోద్దని, నానబెట్టకూడదు. ఇది మామూలుగా ఇదిగోండి ఇప్పటికిప్పుడే మనం చేసుకొని కడిగి పక్కనే పెట్టుకోవాలన్నమాట. అయితే చాలామంది అండి ఆయిల్ బ్రాండ్ అనేది ఒకే ఒకటి వాడుతూ ఉంటారు. ఎందుకంటే అది బాగా ఫిల్టర్ అయ్యి వచ్చింది ఇదేనని అనేసి డాక్టర్లు చెప్పారంటారు, కానీ ఎప్పుడు కూడా మార్చుతూ ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడున్న ఆయిల్ అన్నీ కూడా బాగా ఫిల్టర్ అయిపోయే వస్తున్నాయి మనకి ఏంటంటే తిని అలాగా ఉండడం వల్ల కొన్ని బాడీలోని మరి చాలా తెలియని జబ్బులు అనమాట. జబ్బులు అంటే ఏంటంటే కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా పెరిగిపోయి మనకి అన్ఈజీగా ఫీల్ అవుతుంది. కానీ ఎప్పుడైనా మార్నింగ్ లెగ్గానే వాకింగ్ చేయండి, ఫస్ట్ లెగ్గానే వాటర్ తాగండి. కొంతమంది వేడి నీళ్ళు తాగుతారు, కొంతమంది మామూలు నీళ్ళు తాగుతారు, చల్లటి నీళ్ళు. అయితే ఆ వాటర్ అనేది అలవాటు చేసుకోండి. చాలామంది వాటర్ కన్నా తెల్లారి లెగ్గానే టీ తాగుతారు, దానికన్నా వాటర్ తాగండి. తాగితే బాడీ అంతా కూడా మరి చక్కగా మరి బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది. తర్వాత వాకింగ్ అనేది కంపల్సరీ చేయండి. ఉద్యోగస్తులకైతే నేను చెప్పలేను, కానీ ఉద్యోగం లేనోళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళు, అంటే ఉద్యోగస్తులైనా సాయంత్రం వెళ్ళొచ్చు. సాయంత్రం మనం ఉద్యోగం నుంచి వచ్చాక టైం స్పెండ్ చేసుకొని, మెయిన్ అండి టైం సరిపోదని కాకుండా మన బాడీకి మనం హెల్తీగా ఉండాలంటే ఒక డిసిప్లిన్ అనేది మన బాడీకి పెట్టుకుంటే మనం ఎప్పుడు కూడా బాగుంటాం. అయితే ఇంట్లోని వండి పెట్టే వాళ్ళు కూడా మంచిగా ఉండాలి. ఎందుకంటే మీరు బయట తినేయండి, ఇక్కడ తినేయండి అని అంటారు. అలా కాకుండా మనకి ఎప్పుడైనా సదుపాయం చేసే ఆడమనుషులు ఉంటే ఇంట్లోని అన్నీ కూడా హెల్తీగా ఉంటాయి. మరి ఎప్పుడు కూడానండి ఈ యొక్క వంటలు బయట కన్నానండి ఇంట్లో వండుకున్న వంటలే హెల్తీగా మనం బాడీకి ఉంటుంది అనమాట. ఎందుకంటే బయట ఏంటంటే మరిగించి ఆయిల్ వేస్ట్ చేయకుండా వాళ్ళు చేస్తారు. అది ఎలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు పొలం పనులకి వెళ్ళిన వాళ్ళు, కొంచెం బాగా కష్టపడి ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి అరిగిపోద్ది. కొంచెం మంచిగా అంటే కొంచెం చైర్లో కూర్చొని పనిచేసిన వాళ్ళకి ఇలాంటి వాళ్ళకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. అది మీరు ఒక్కసారి గమనించుకోండి, ఇంకేం కాదు. అంటే వేరేగా మనం చెప్పటం లేదు, కానీ మామూలు అర్థం చేసుకుంటారని నేను చెప్తున్నాను. మెయిన్ వాకింగ్ మాత్రం కంపల్సరీగా చెయ్యండి. తర్వాత ఇప్పుడు అటుకులు ఉన్నాయి కదా, కడిగేసి వేస్తాను కదండి, దాంట్లో కొద్ది పసుపు, తగినంత ఉప్పు, మరి కొత్తిమీర ఇవి జల్లి మూత పెట్టేశానండి. ఇప్పుడు ఉడికిపోయింది, చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో. దానిపైన కంపల్సరీగా నెయ్యి వేసుకోండి. చాలామంది నెయ్యి తినమంటే ఏమంటారంటే కొలెస్ట్రాల్
మాకు నెయ్యి మంచిది కాదు, డాక్టర్లు తినొద్దన్నారు అని అంటారు. అన్నీ తినండి, చక్కగా వాకింగ్ చేయండి, ఏమీ ఉండదు. వాకింగ్లో ఉన్నంత ఆరోగ్యం దేంట్లో కూడా మీకు ఉండదు. చాలామంది ఇప్పుడు యవనస్తులు ఉన్నారనుకోండి, కొంచెం హెల్త్ బాగున్న ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తారు. అది ఏంటంటే బాడీ వస్తుంది, బాగుంటుంది, అది కూడా బాగుంటుంది. కానీ అందరూ చేయలేరు. వాకింగ్ అనేది కంపల్సరీగా ఎవరైనా చేయాలండి. అది చేయకుండా కొంచెం మరి అఫీషియల్గా ట్రీట్ చేస్తే మాత్రం మనకి ఎప్పుడు కూడా ఒంట్లో బాగోదు, అన్ఈజీగా ఫీల్ అవుతారు. ఎప్పుడు మందులు ఎక్కువగా తీసుకుంటారు కదా, ఆ మందులు కూడా మంచిది కాదండి. ఇప్పుడు ఏదో జబ్బులు వచ్చాయని మందులు తీసుకుంటే అది వేరు, కానీ ప్రతిదానికి మందు అనేది, ట్యాబ్లెట్స్ అనేది మంచిది కాదు. మందు అంటే వేరే కాదండి, మామూలుగా ట్యాబ్లెట్స్ అన్నమాట. కాబట్టి మన హెల్త్ మనం కాపాడుకోవాలంటే వాకింగ్ అనేది బెస్ట్ అండి, కంపల్సరీ చెయ్యండి. ఎందుకు చెప్తున్నానంటే మీకోసమే. ఈ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడాను మరి ఈ మాటను కొట్టకుండా చేస్తారని నేను అనుకుంటున్నాను. టైం స్పెండ్ చేయండి. చాలామంది మొక్కల దగ్గర టైం స్పెండ్ చేస్తారు, ఇంట్లో పనికి టైం స్పెండ్ చేస్తారు, అలాగే వాకింగ్కి టైం స్పెండ్ చేస్తారు చాలామంది. కాబట్టి ఎవరికి ఏది అనుకూలంగా ఉంటే అక్కడ మన హెల్త్ అనేది కాపాడుకోండి. మరి ఇంకోటి ఏంటంటే ఈ ఇప్పుడు అయిపోయింది కదండి, ఇప్పుడు చూడండి మా హస్బెండ్ దగ్గర తీసుకొని వెళ్తున్నాను. ఏమంటారో చూస్తాను చూడండి. ఎందుకంటే ప్రతిదీ ఎంచుతారండి తన, అది బాగోలేదు, ఇది బాగోలేదు, అది బాగోలేదు అని చెప్పి అంటారు. ఇప్పుడు ఏమంటారో మీకు చూపిస్తాను. ఇగో నేను వంట చేసినాడు పక్కన మా చిలకలు ఎప్పుడు అలా చూసుకొనే ఉంటాయండి, మాట్లాడుతూ ఉంటాయి. చూడండి అదిగో అక్కడే ఉన్నాయి చిలకలు. ఎండ బాగా హెవీగా వస్తుందని ముందుకు లాగానమాట, చూస్తున్నాయి అలాగని. ఇప్పుడు చూడండి మా హస్బెండ్ దగ్గర తీసుకొచ్చాను, ఏమంటారు. అయితే ఇక్కడ వాయిస్ కట్ చేస్తాను, ఎందుకంటే బయట గోల ఎక్కువ పడిపోతుందని చెప్తున్నారు. చాలా బాగుంది, నిమ్మకాయ తీసిరా అన్నారు. నిమ్మకాయ పిండిగా బాగుంది, ఈ కొద్దిగా 1 minute ఉంచితే ఇంకా బాగా ఉడుకుతుంది అని అన్నారు. అదండి, చూసారు కదా. మీరు చూసి కంపల్సరిగా దీన్ని పోహా అంటారట, అందుకే మీరు కంపల్సరీ చేసుకొని తినండి. థ్యాంక్ యూ.